ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర మొత్తం ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగువారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను శ్రీనివాస్ కుమార్ ఎర్రపోతు. నేను ఇప్పుడు ఐఫేవా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అసోసియేషన్కి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఇది అందరూ తెలుగువారికి ఒక గర్వకారణంగా ఉండాలని నా ఆలోచన. మరైతే సెప్టెంబర్ 9వ తారీఖు మన దేశం కని విని ఎరుగని ఒక అద్భుతమైన నేషనల్ ఆల్ ఇండియా ఈవీ ర్యాలీ జరగబోతుందండి. దానికి పేరు భారత్ మహా ఈవీ ర్యాలీ. ఈ ర్యాలీ ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి ప్రారంభించి నార్త్లో అంతా సక్రమంగా ఉంటే కాశ్మీర్ లే దాకా వెళ్ళి, ఇటు ఈస్టర్న్ సైడ్లో అరుణాచల్ ప్రదేశ్ దాకా వెళ్ళి, సౌత్లో కన్యాకుమారి, వెస్ట్లో గోవా వరకు వెళ్ళి మొత్తం ఇండియా మొత్తానికి 21,000 కిలోమీటర్స్ కవర్ అయ్యేట్టుగా ఈ ర్యాలీని దీన్ని డిజైన్ చేయబడింది. దీని సూత్రధారి ఐఫేవా యొక్క చైర్మన్ డాక్టర్ శైలేంద్ర సరోజ్, మా ప్రియ మిత్రుడు మహారాష్ట్రకి అందరికీ సూత్రధారి బాబా కాంబ్లే. ఈయన కింద దగ్గర 1,00,000 మంది ఆటో డ్రైవర్లు, ఇతర బడుగు వర్గాలు వీళ్ళ సపోర్ట్లో ఉన్నారు. వీళ్ళందరితోటి ప్లస్ ఇదే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సపోర్ట్ తోటి, అదే కాకుండా మన యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారి ఆశీర్వాదంతో, హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆశీర్వాదంతో, తర్వాత ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వీళ్ళందరి ఆశీస్సులతోటి మనం ఇప్పుడు అద్భుతంగా ఈ ర్యాలీని జరుపుతున్నాం. దీని మూల కారణం ఏంటంటే, ఈవీ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇది పొల్యూషన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన వెహికల్. సో ఆ పొల్యూషన్ని తగ్గిస్తూ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా బాగా ఇండియాలో వరల్డ్ అంతా పాపులరైజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ర్యాలీ జరగబోతుంది. కాబట్టి అందరూ తెలుగువారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నవారు, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నా ప్రార్థన, నా నివేదన. తెలుగు వారందరూ కలిసికట్టి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి, దీనికి ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నా నివేదన, నా ప్రార్థన. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.